నమస్తే, వెల్కమ్ టు కేఆర్ భారత్. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ పోలీస్ శాఖ వారు కండక్ట్ చేస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో ఉన్నాము. మనం ప్రజెంట్ అయితే ఈ ఏరియా వచ్చేసి నాన్ టీచింగ్ హోమ్ ఫంక్షన్ హాల్లో అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఆ వాతావరణం ఎలా ఉంది, ఎవరెవరు వచ్చి బ్లడ్ డొనేషన్స్ ఇస్తున్నారు అండ్ అలాగే వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఈ డొనేషన్కి రీజన్ అండ్ అలాగే వాళ్ళు ఎప్పటి నుంచి ఈ డొనేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఏంటి అనేది. సో ఇప్పుడు మనమైతే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇండోర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ ప్రతి ఒక్క పిఎస్ అండ్ అలా ప్రతి ఒక్క పిఎస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న కౌంటర్ ఏదైతే ఉందో ఇక్కడ అంతా కూడా రిజిస్ట్రేషన్ కౌంటర్ అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడికి వచ్చేసి మన బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న సెకండ్ కౌంటర్లోకి వెళ్ళి వాళ్ళు బ్లడ్ ప్యాకెట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం అక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా హోరాహోరీగా బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతుంది. బ్లడ్ ప్యాకెట్స్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పోలీసులు, ఆర్డినరీ పీపుల్స్, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడానికి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్లడ్ ప్యాకెట్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది స్టూడెంట్స్ ప్రెజెంట్ అయితే మన ముందు చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ ఇతర యూనివర్సిటీస్ కాలేజ్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం అండ్ అలాగే పోలీస్ శాఖ కూడా ఇక్కడ చాలా మంది ఇప్పుడు దాకా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, ఇంకా అప్కమింగ్ కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ చాలా కొంతమందితో మాట్లాడి తెలుసుకున్నాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ఇక్కడ ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ దీన్ని కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అండ్ అలాగే ఫౌండర్ ఎవరు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. లేకుంటే బ్లడ్ సంబంధించిన డిసీజెస్ వస్తాయని, స్కిన్ ఎలర్జీస్ లాంటివి వస్తాయని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ఈ అన్నవాళ్ళు అండ్ అలాగే ఇతర పోలీస్ శాఖ కానీ డొనేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ చెప్పొచ్చేది ఏంటంటే డొనేట్ చేయడం వల్ల ఎటువంటి డిసీజెస్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమీ రావు. దాన్ని డొనేట్ చేయడం వల్ల ఇంకా మన బాడీ బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, ఇంకా అలాగే ఇంకా మంచి కొత్త బ్లడ్ ఒకటి క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు కూడా మీ దగ్గరలో ఎట్లాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి మీరు కూడా బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మనతో పాటు ఈస్ట్ జోన్ ప్రెసిడెంట్ అండ్ అలాగే వాళ్ళ టీం అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ప్రెసిడెంట్ అయితే మన ఫ్రేమ్లో ఇప్పుడు అడిషనల్ డీజీపీ గారు కూడా ఉన్నారు. హూ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ సార్? మీ అందరు తెలుసు, అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల దినోత్సవం. ఈ దినోత్సవ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా హైదరాబాద్ నగర కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు డీసీపీ గారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఈస్ట్ జోన్ పరిధిలో 2 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చిలకలగూడ డివిజన్ అండ్ ఓయూ డివిజన్ చేస్తున్నాం. అదే రకంగా అంబర్పేటలో సుల్తాన్ బజార్ డివిజన్ అండ్ కాచిగూడ చేస్తున్నాం. పెద్ద ఎత్తున యువత, సిబ్బంది, మైత్రి పీస్ కమిటీ, మీడియా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. చాలా చక్కటి ప్రోగ్రాం వస్తుంది. ఇది ఒక గొప్ప శ్రద్ధాంజలి, పోలీస్ అమరులకు శ్రద్ధాంజలిగా భావిస్తున్నాం. సార్ అండ్ లాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ డొనేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు? ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరము నడుస్తుంటాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి, పాస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి? ఇది గత 1959లో భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు అక్కడ అమరులైన ఒక ఆర్మీ సిబ్బందికి నేపథ్యంలో అప్పటి నుంచి అక్టోబర్ 21 అనేది అమరవీరుల దినోత్సవంగా భారతదేశంలో జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు ఆ సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. సో ఇప్పుడు మన ఉస్మానియా యూనివర్సిటీ అండ్ అలాగే చిలకడగూడ డివిజన్లో ఎన్ని పిఎస్లు వచ్చి పాల్గొన్నాయి? మొత్తము 5 పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇక్కడ పాల్గొంటున్నారు. అదే రకంగా మహిళా సిబ్బంది వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, యూనివర్సిటీ స్టూడెంట్స్ వస్తున్నారు, అదే రకంగా యూత్ వస్తున్నారు.
ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఏసీపీ ఓయూ శ్రీ జగన్ గారి ఆధ్వర్యం, అదేవిధంగా ఏసీపీ చిలకలగూడ శ్రీ శశాంక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ డొనేషన్ క్యాంప్ నడుస్తున్నది. ఇప్పుడు మీరు కలెక్ట్ చేసిన బ్లడ్ అంతా కూడా ఏ హాస్పిటల్కి మీరు డొనేట్ చేయబోతున్నారు సార్? ఇక్కడ డొనేట్ చేసే అన్ని ఏదైతే బ్లడ్ ఉందో దీన్ని మొత్తము గాంధీ హాస్పిటల్కు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు గాంధీ హాస్పిటల్లో పేద జనం వస్తారు, బ్లడ్ అనేది అవైలబుల్ ఉండదు. ఒక గొప్ప కాస్ట్ తోటి గాంధీ హాస్పిటల్కి ఇస్తున్నాము. సో ఈ కార్యక్రమంలో ఎవరైతే రక్తదాన శిబిరం వచ్చారో, రక్తం దానం చేశారో, అందరు తెలుసు రక్తదానమే ప్రాణదానం కాబట్టి వారందరికీ మా కమిషనర్ గారి తరఫున, పోలీస్ సిబ్బంది తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ భారత్. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఉన్నాము. సో మనతో పాటు ఇక్కడ జగన్ సార్ అండ్ అలాగే సుశాంత్ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. ఎవరైతే డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ డొనేషన్ క్యాంప్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు, అసలు కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది మనం కనుక్కుందాం. ఈ ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా చేసే బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా ప్రభుత్వం డిసిషన్ ప్రకారంగా, అట్లాగే మా డీజీపీ శివధర్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా, కమిషనర్ సజ్జనార్ సార్ ఇన్స్ట్రక్షన్, డీసీపీ బాలస్వామి గారు మా అడిషనల్ డీసీపీ గారి ప్రకారంగా 2 డివిజన్లు మా చిలకలగూడ ఓయూ డివిజన్లు కలిపి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 400 నుంచి 500 మందికి మేము అందరికీ మోటివేట్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడే దాదాపు 80 నుంచి 80 మెంబర్స్ దాకా జరిగిందా, 80 మెంబర్స్ దాకా వచ్చినారు. ఇంకా కూడా ఈరోజు సాయంత్రం వరకు జరుగుతూ ఉంది. దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మేము సంకల్పంతో ఎవ్రీ ఇయర్ ఇలాగే కనెక్ట్ చేస్తాం. లాస్ట్ టైం కూడా జోన్ వైజ్గా చేసినాం, టోటల్ జోన్ ఒక దగ్గరనే చేసినాం. కానీ ఇక్కడ జోన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 2 డివిజన్లను 2 ఏసీపీలో మాట్లాడుకొని చేయడం జరిగింది. అసలు ఈ మోటివేషన్కి రీజన్ ఏమండి సార్? ఈరోజు ముఖ్యంగా మా డీజీ గారు ఆదేశాల మేరకు, హైదరాబాద్ సిటీ సిపి సజ్జనార్ సార్ ఆదేశాల మేరకు, మరి మా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో మా చిలకలగూడ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ డివిజన్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నది. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయింది. ఇప్పటివరకు దాదాపుగా ఒక 80 మంది పోలీస్ కావచ్చు, తర్వాత సివిలియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పటివరకు వారు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దీనికి రీజన్ ఏంటంటే మా పోలీస్ అమరవీరులకు స్మృతి, వాళ్ళకి జ్ఞాపకార్థము వారి యొక్క సేవలను మనం గుర్తించుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వారం పాటు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మా యొక్క సిపి గారి సూచన మేరకు, ఆదేశాల మేరకు మేము ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా మా పోలీస్ సిబ్బంది మేము ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసినాము 150 మంది మా ఆఫీసర్స్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, వాళ్ళు ముందుకు వచ్చినారు బ్లడ్ ఇవ్వడానికి. అదేవిధంగా సివిలియన్స్ దాదాపుగా 350-400 మంది కూడా వాళ్ళందరూ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎవరైతే ముందుకొచ్చి ఈ విధంగా మమ్మల్ని కూడా పోలీస్ శాఖను ప్రోత్సహిస్తూ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపుని సక్సెస్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదములు. అదేవిధంగా ఇక్కడ మా పీస్ కమిటీ మెంబర్సు వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మాకు మోటివేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరూ కూడా అదేవిధంగా మాకు లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్స్ కావచ్చు, లోకల్ లీడర్స్, ఇతర అందరూ కూడా మాకు ఈ యొక్క సహకారాన్ని అందిస్తున్నారు. వారి ద్వారానే మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. దీనికి మన గాంధీ హాస్పిటల్ యాజమాన్యం వారు ముందుకు వచ్చినారు. చెప్పంగానే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. వాళ్ళు ఇప్పుడు దాదాపుగా సాయంత్రం 400 కాదు 500 యూనిట్స్ అయినా మేము తీసుకుంటామని చెప్పినారు. మేము వారికి అనుకూలంగా ఇప్పుడైతే మేము దాదాపుగా ఒక 400 యూనిట్స్ ఇస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇది సాయంత్రం 5 o'clock వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. దీన్ని అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారు బ్లడ్ ఇవ్వడానికి వచ్చినారు. ఇతరుల ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ విలువైనటువంటి ఈ సహాయానికి అందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా సార్. సో లాస్ట్ ఇయర్ ఎంతమంది రీచ్ అయ్యారు? అది నేను లేను. మన లాస్ట్ ఇయర్ దాదాపు 500 దాకా రీచ్ అయ్యారు. సో ఈ ఇయర్ మీరు ఎంతవరకు అవుతాం అనుకుంటున్నారు? సేమ్ ఫిగర్ మేము వీఆర్ ట్రైంగ్ సేమ్ ఫిగర్. లాస్ట్ ఇయర్ అంబర్పేటలో పెట్టిందంటే జోన్ వైజ్గా చేసినారు, టోటల్ జోన్ అంతా అక్కడే చేసినారు. ఇప్పుడు అక్కడ జోన్ ఎక్కువైపోతుందని
ఇక్కడ మేము మా 2 డివిజన్లు. ఇక్కడ 2 డివిజన్లు ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ కూడా కండక్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ 2 డివిజన్లు స్టార్ట్ అయ్యింది, కాచిగూడ అండ్ సుల్తాన్ బజార్ అక్కడ స్టార్ట్. ఎందుకంటే డివైడ్ చేసినామంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరూ అక్కడ పోవాలంటే దూరం అవుతుందని చెప్పేసి మేము మా జోన్లో ఉన్నటువంటి 10 పోలీస్ స్టేషన్లను సపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 5 పోలీస్ స్టేషన్లు 2 డివిజన్లో ఉన్నటువంటి 5 పోలీస్ స్టేషన్లను ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఇంత దూరం పోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకేదన్నా అని చెప్పేసి మనము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అధికారుల సూచన మేరకు మిగతా చోట్ల కూడా మా జోన్లో వేరే దగ్గర కూడా మా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా ఈ బ్లడ్ డొనేషన్, మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నడుస్తుంది. సరిత మేడం గారు గాంధీ హాస్పిటల్ నుంచి వచ్చినారు. నమస్తే మేడం. సో ఇప్పుడు ఈ మన పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేట్ చేపిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది ప్రజలకు ఎలా ఉపయోగం తీసుకొద్దాం అనుకుంటున్నారు? First of all, heartfelt thanks to the police team and the ACP sir and the police department and higher officials for organizing the blood donation camp, which is very helpful for the poor people, because in Gandhi we all know so many are unknown patients only. We have to donate the blood. This blood is very helpful for them. As sir has the police department is donating more, it will be helpful for the poor people. We can save them. Thank you. బ్లడ్ డొనేషన్కి కండక్ట్ చేయడానికి రీజన్ అండ్ అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా అడిగి తెలుసుకుందాము. సో నమస్తే అన్న. అలా చెప్పండి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది? ఇక్కడ ఈ జోన్లో సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ తరఫున వెల్ఫేర్ యాక్టివిటీస్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెగ్యులర్గా జరుగుతాయి. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున కమిషనర్ గారు ఏదైతే ప్రోగ్రామ్ టేకప్ చేశారో, అమరవీరుల దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ టేకప్ చేశారు. దాని సందర్భంగా ఈస్ట్ జోన్ 10 పోలీస్ స్టేషన్లో 2 చోట్ల జరుగుతున్నది. ఒకటి అంబర్పేట్ మహారాణా ప్రతాప్ దాంట్లో, సుల్తాన్ బజార్ కాచిగూడ డివిజన్లో, ఇంకొకటి యూనివర్సిటీ చిల్కల్గూడ డివిజన్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి సంబంధించిన పీస్ కమిటీ మెంబర్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్, రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ సుమారుగా ఒక ఈ జోన్లో 1000 మెంబర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ కంప్లీట్ అవుతుందని ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన అందరు ఆఫీసర్లకు ధన్యవాదాలు. అలాగే ఈ బ్లడ్ డొనేట్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తుంది. దట్టు ఉస్మానియా గాంధీ మెడికల్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకే పంపుతారు. జనరల్లీ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలుగుతారు. ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు బ్లడ్ షార్టేజ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చేపట్టినరో ఇది ప్రజలకు చాలా ఉపయోగంగా ఉంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలో మనం ఏదైనా కొనవచ్చు, కానీ బ్లడ్ ఒకటి ఎవరైనా దానం చేస్తేనే వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకిన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నందువల్ల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పీస్ కమిటీ మెంబర్స్ ఒక 60-70 మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ये हर साल ब्लड डोनेशन कैंप पुलिस डिपार्टमेंट के अंदर जो देते हैं, ये बहुत अहम रोल अदा करते हैं यहाँ पे. तो एक जो खून का खतरा किसी की जान बचाने के काम आता है, वो बहुत बड़ा दान का काम है और बहुत खुशी की बात है. और ऐसा काम हर एक यूथ जो भी एक्टिव है और उसको कोई शुगर बीपी वगैरह नहीं है, वो पर्सन 18 ईयर्स के बाद ब्लड डोनेशन दे सकता और बहुत अच्छा काम है. ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ ఇది? कि लास्ट 65 ईयर से पुलिस को एक चाइना बॉर्डर पे फाइट हुई थी, जहाँ पे हमारे जवानों को जो है सो खून की सख्त जरूरत थी. तो सब 21 अक्टूबर के दिन इसको डेट डिक्लेयर किया गया. लास्ट 65 ईयर से ये ब्लड डोनेशन कैंप चल रहा है. 65 इयर्स నుంచి. और आज पूरे तेलंगाना स्टेट के अंदर डीजीपी बी शिवधर रेड्डी साहब के इंस्ट्रक्शंस पे, हैदराबाद सिटी पुलिस कमिश्नर सज्जनार साहब के इंस्ट्रक्शंस पे, ईस्ट जोन डीसीपी डॉक्टर बी बालास्वामी साहब के इंस्ट्रक्शंस के अंदर ये पूरे ईस्ट जोन के 10 पुलिस स्टेशंस के अंदर ईस्ट जोन 10 पुलिस स्टेशंस के अंदर ब्लड डोनेशन कैंप चल रहा है. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతోని ఆల్రెడీ ఒక డోనర్ ఎవరో ఉన్నారు, ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేసి. నమస్తే అన్న. ఆయన పేరన్నా? నా పేరు బాలరాజ్ అన్న. బాలరాజ్.
అన్న ఇప్పటి నుంచి ఇస్తున్నారు మీరు ఇక్కడ బ్లడ్? నేను గత 10 సంవత్సరాల నుంచి ఫ్రీక్వెంట్లీ డోనర్ అండి. నేను యాక్చువల్గా నేను ఎప్పుడైనా లైక్ తలసీమ వాళ్ళ పిల్లలకి అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి ఇస్తూ ఉంటాను అండ్ ఆఫీస్లో ఇస్తూ ఉంటాను అండ్ ఇయర్లీ 3 times అయితే మ్యాండేటరీ ఇస్తానండి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి మాకు కాల్ వచ్చినప్పుడు ఇట్లా అవసరం ఉంది బ్లడ్ డొనేట్ చేయాలి అన్నప్పుడు వెంటనే నేను మా వైఫ్ని తీసుకొని వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాము. అండ్ మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నప్పుడు ఏ టైం ఎట్లా వస్తుందో తెలియదు ఆ టైంలో. అండ్ పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు. సో వాళ్ళు మనకి ఇంత సొసైటీకి ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు మన శాయశక్తులు మనకి ఎంతైతే మన చేతనైనంత హెల్ప్ మనం చేస్తే అది సొసైటీకి ఒకరిని చూసి ఒకరు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది సెల్ఫ్ మోటివేషన్ అన్న మీ అంతా మీకు వచ్చింది? సెల్ఫ్ మోటివేషన్ అండి ఇది మాకు. అండ్ మాకు ఇది ఎవరు ఇట్లా ఇది చేయాలి అని కాదు, అందరినీ చూస్తున్నప్పుడు నాకు కూడా సెల్ఫ్ మోటివేషన్ వచ్చి నేను ఇది ప్రతిసారి లైక్ 10 years నుంచి రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాను. అండ్ ఇది కంటిన్యూ అవుతుందండి. నా హెల్త్ మంచిగా ఉన్నంతసేపు ఇస్తానండి, తర్వాత సంగతి దేవుడేరు. షూర్ అన్న, ఇంక ఇట్లాంటి డొనేషన్స్ ఇంకా మంచిగా చేయాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మనతో పాటు టోనీ గారు ఉన్నారు. వారధి కూడా పీస్ కమిటీ మెంబర్ ఇన్ఛార్జ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన బ్లడ్ డొనేషన్ ఇచ్చారు, వాళ్ళ మాటలే తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా అనిపిస్తుంది మీ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేసి అందులో మీరు కూడా ఒక బ్లడ్ డోనర్గా ఉండటం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఆల్మోస్ట్ ఇది నేను 4th 5th టైము, ఇది 5th టైము ఇచ్చే బ్లడ్ డొనేట్. డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున మేము పీస్ కమిటీ వారస్ కూడా ఇన్ఛార్జ్ నేను. చాలా హ్యాపీగా ఉంది బ్లడ్ డొనేట్ చేసినందుకు. ఎంతోమందికి నీడ్ బ్లడ్ డొనేషన్, అట్లానే మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము వచ్చి ఇచ్చామన్నమాట. మా ఫ్రెండ్ కూడా స్టాలిన్ ఇతను పిలవగానే కాల్ చేయగానే ఇమ్మీడియట్లీ వచ్చేసాడు. అట్లా చాలా హ్యాపీగా ఉందండి. స్టాలిన్ గారు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు బ్లడ్ డొనేట్ చేయడం? ఇది ఎన్నోసారి మీరు ఫస్ట్ టైమా ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా మీరు? నేను ఎవ్రీ 6 monthsకి బ్లడ్ ఇస్తాను. ఇది నాది 4th time. అంటే మనం క్యాజువల్ ఎవరైనా డోనర్స్ రిక్వైర్ అని చెప్పి మెసేజ్ కానీ ఎక్కడైనా వస్తే వెళ్ళి ఇచ్చేస్తాను. ప్రజెంట్ తను నిన్న కాల్ చేశారు, ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది వస్తావా అంటే మార్నింగ్ వచ్చి బ్లడ్ డొనేట్ చేశాను. సో మీ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే మా వ్యూవర్స్కి మీ సైడ్ నుంచి ఏమైనా మోటివేషన్? బ్లడ్ డొనేట్ చేయడం మంచిది, ఎందుకంటే చాలా మంది భయపడతారు బ్లడ్ డొనేట్ చేస్తే ఏదో ప్రాబ్లం అవుతుందని. బ్లడ్ డొనేట్ చేయడం ఏం ప్రాబ్లం ఉండదు. మనం వేరే వాళ్ళ లైఫ్ సేవ్ చేస్తే అవుట్ అవుతుంది. ఒక పర్సన్కి ఒక రిక్వైర్మెంట్ సడన్గా రావచ్చు ఎవరికన్నా, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనము హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరన్నా ఒక ఫ్యూ మోటివేషన్ స్పీచ్ మా వ్యూవర్స్ కోసం ఈ బ్లడ్ డొనేషన్ గురించే కానీ లేకుంటే సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ గురించి కానీ. మనము బ్లడ్ రెగ్యులర్గా ఇస్తే ఏంటంటే మన బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. ఎవ్రీ 6 monthsకి ఎవరికి అవసరం ఉంటే నీడెడ్ వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఏదైనా బ్లడ్ క్యాంప్లో మీరు వెళ్ళి కూడా ఇవ్వచ్చు ఎక్కడైనా క్యాంపు మీకు రెడీగా ఉంటే. ఇంకోటి ఏంటంటే మనకి బాడీలో అనేది ఏంటంటే బ్లడ్ ఎంత ఇస్తే మనకు అంత ఫిల్టర్ అయితే అంత యాక్టివ్గా ఉంటాం మనం. అన్న, ఆల్మోస్ట్ ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ కూడా ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే కార్పొరేట్ చారిటీస్ కానీ చేస్తారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి కానీ వాళ్ళు సర్కిల్ పెంచుకోవడానికి కానీ ఇక్కడ మనకేంటంటే ఒక పోలీస్ కమిటీ వాళ్ళు అందరూ అనుకొని నిర్వహించడం అనేది ఇది చాలా స్పెషల్ అనమాట. సో దీని గురించి అండ్ అలాగే దీనికి సంబంధించిన మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ ఐడియా ఎవరిది? ఇది మేము ఏంటంటే రెగ్యులర్గా మేము అన్ని బ్లడ్ క్యాంప్స్ తర్వాత సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూనే ఉంటాం రెగ్యులర్గా. ఇది డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేట్ చేస్తారు. ఈసారి వచ్చామో ఎవ్రీ టైం వచ్చామో జోనల్ వైజ్ చేసేది. ఈ సైడ్ వచ్చి ఇక్కడ మాది ఈస్ట్ జోన్ నుంచి కొన్ని పిఎస్ అంతా కలిపేసి ఇక్కడ వారస్గూడలో పెట్టాం. ఇది ఓయి క్యాంపస్. ఇది ఎన్ని పిఎస్లు ఉన్నారన్న ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ? 5 పిఎస్లు ఉన్నారు. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? డివిజన్స్ 2 డివిజన్స్. 2 డివిజన్స్ 5 పిఎస్లు కలిపి ఇక్కడ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాకా ఎంతమంది కౌంట్ అయ్యారు అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఎంతమంది రీచ్ అయ్యారు? లాస్ట్ ఇయర్ వచ్చేమో 400 నుంచి 500 మెంబర్స్ ఉన్నారు. ఈ ఇయర్ వచ్చేమో ఇప్పుడు
ఆల్మోస్ట్ 12 అయింది కదా, 9 o'clock స్టార్ట్ అయింది, 9 to 4 o'clock. ఇప్పుడు ఈ 3 hours ఆల్మోస్ట్ ఒక 150+ వచ్చారు. ఈవినింగ్ లో కూడా 500 members వస్తారు. 500 members. సో దీన్ని బట్టి అర్థమైంది, దీన్ని బట్టి చెప్పొచ్చింది ఏంటంటే, సో బ్లడ్ డొనేట్ చేయడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే నీరసం వస్తుందని కానీ, లేకుంటే పిఎస్ గణేష్ గారు ఉన్నారు మనతో పాటు, ఇప్పుడు ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేసి ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేసి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ డొనేషన్ క్యాంప్లో మీరు బ్లడ్ డొనేట్ ఇవ్వటం, దీనిలో పాల్గొనడం? నేను వారేజ్గూడ పిఎస్ కానిస్టేబుల్ని, గణేష్ నా పేరు. నేను ఫస్ట్ టైం ఇస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ కమమరేషన్ డే కోసము, పోలీసు వీర అమరవీరులకు. దానికోసం నేను ఫస్ట్ టైం బ్లడ్ ఇస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటి వర్క్ మళ్ళీ కంటిన్యూ చేయాలని అందరికీ అనుకుంటున్నాను. ఈ డొనేషన్ క్యాంప్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మన ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి వాళ్ళ హాస్పిటల్ని ప్రమోట్ చేయడానికి చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళు మీకు ముందుకు వచ్చి డొనేట్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ పాస్ట్ 5-6 years నుంచి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఇచ్చే బ్లడ్ కోసం బ్లడ్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ త్రూ చేస్తున్నాం మనం. ఇది మాకు ఎట్లా అంటే అందరూ సోషల్గా ఎట్లా అంటే సోషల్ జస్టిస్ లాగా చేసినట్టు అనిపిస్తుంది. అందరికీ బ్లడ్ ఇచ్చి అందరికీ ఏ టైంలో ఎమర్జెన్సీగా ఎవరికి ఇంపార్టెంట్ ఉంటుందో తెలియదు. అది ఈ బ్లడ్ అందరికీ యూజ్ఫుల్ అవుతుందని చెప్పి ఇంకా నేనేం కోరుతున్నా అంటే ఇట్లనే అందరూ ఇవ్వాలని కోరుతున్నాను. ఈరోజు పోలీస్ అమర దినోత్సవ వారోత్సవాల సందర్భంగా గౌరవ డీజీపీ తెలంగాణ స్టేట్ గారి ఆదేశాల మేరకు, అదే రకంగా గౌరవ సిపి హైదరాబాద్ సిటీ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ గారి ఆదేశాల అనుసారం డీసీపీ ఈ జోన్ శ్రీ బాలస్వామి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ జోన్ పోలీసులు ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ జోన్లో ముఖ్యంగా 2 ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. మొదటిది చిల్కలూరు డివిజన్, ఓయూ డివిజన్, ఓయూ నాన్ టీచింగ్ హోమ్లో జరుపుతున్నాం. చాలా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. అదే రకంగా కాచిగూడ డివిజన్ మరియు సుల్తాన్ బజార్ డివిజన్ మహారాణా ప్రతాప్ హాల్ అంబర్పేటలో నిర్వహిస్తున్నాం. అక్కడ కూడా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. సో ఈ కార్యక్రమంలో యువత, పీస్ కమిటీ, మా పోలీస్ సిబ్బంది, స్టూడెంట్స్, అన్ని కాలేజీల విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున యూత్ వస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, రక్తదానమే ప్రాణదానం అని. ఈ ప్రాణదానం, ప్రాణాలు కాపాడే కార్యక్రమంలో ఎంతోమంది ముందుకు వస్తున్న అందరికీ కూడా ఈ జోన్ డీసీపీ గారి తరఫున, కమిషనర్ పోలీస్ హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. విచిత్రం ఏమిటంటే దివ్యాంగులు కూడా ముందుకొచ్చి, ఒక అంబర్పేటలో ఒక బ్లైండ్ ఉమెన్ కూడా ముందుకొచ్చి, అదే రకంగా దివ్యాంగులు కూడా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. సో కాబట్టి మేము ఈ జోన్ తరఫున సుమారు 1000 యూనిట్లు ఈరోజు కలెక్ట్ చేసి, అదే ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, అదే రకంగా ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్కడైతే బీద పేషెంట్స్ పోతారో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ యొక్క రక్తాన్ని అందజేసే సంస్థలకు అందిస్తున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇదే ఒక పెద్ద ఎత్తున పోలీస్ అమరులకు శ్రద్ధాంజలిగా భావిస్తూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం అందరు SHOs, ACPs ఆఫ్ ఈ జోన్లో ముందుకొచ్చి చాలా భాగస్వామ్యం తీసుకొని ఈ కార్యక్రమాన్ని, అదే రకంగా పీస్ కమిటీ వారి సహకారంతో కూడా వాళ్ళందరూ ముందున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఇక్కడ ఒక 100 members అయ్యారు. ఇక్కడ సుమారు ఏం లేదనుకున్న ఒక 300+ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ అంబర్పేటలో 125 మంది అయ్యారు. అక్కడ కూడా దగ్గర ఏం లేకున్నా అక్కడ కూడా ఒక 400 to 500 members అక్కడ అవుతారు. జోన్ మొత్తంలో ఏం లేకున్నా మేము 1000 members, 1000 యూనిట్స్ టార్గెట్ పెట్టాము. బట్ ఈ స్పందన చూస్తుంటే 80% టార్గెట్ రీచ్ అవుతామని భావిస్తున్నాము. ఏం లేకున్నా ఒక 750 యూనిట్స్ వరకు తప్పకుండా కలెక్ట్ చేసి ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రజల కొరకు ఎవరైతే దానం చేస్తారో ప్రాణదానం పాల్గొన్న వారందరికీ కూడా సిపి గారి పేరు మీద సర్టిఫికేట్స్, అదే రకంగా హాస్పిటల్ సర్టిఫికేట్, ఇది ఒక గొప్ప కార్యక్రమంలో స్ఫూర్తిదాయకంగా ఉంది. మేము కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.